కారణాల దృష్ట్యా లింగంపల్లిలోని బీహెచ్ఈఎల్ గేట్లు మూసివేశారు అధికారులు. మెయిన్ చెక్పోస్ట్ గేట్ ఉదయం 11:30 తెరిచి 5 గంటలకు మూసివేస్తున్నారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా శ్రీనివాస థియేటర్ వైపు గేట్లు పూర్తిగా మూసివేశారు. ఎంసీఏ సొసైటీ రోడ్ గేట్ పూర్తిగా క్లోజ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దాడులు చేస్తున్న సిట్యువేషన్, పాకిస్తాన్ దాడులకి భారత వాయుసేన కూడా ప్రతిదాడులు చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ముఖ్య పట్టణాలతో పాటు మేజర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి, టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్నటువంటి బీహెచ్ఈఎల్ సంస్థకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్ మేనేజ్మెంట్ కూడా ఈ రిస్ట్రిక్షన్స్ సంబంధించి ఎక్కడికక్కడ బీహెచ్ఈఎల్ మెయిన్ చెక్ పోస్ట్ ఎంట్రీతో పాటు లోపల ఏదైతే గేట్స్ ఉన్నాయో, వివిధ రూట్స్కి వెళ్ళే గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా కొన్ని టైమింగ్స్ని ఏర్పాటు చేశారు. మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఇది మెయిన్ గేట్ చెక్ పోస్ట్ సంబంధించి బీహెచ్ఈఎల్ ఎంట్రన్స్ సంబంధించిన గేట్లో రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఒకవైపు దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, భారత్ మధ్య ఒక భీకర పోరు జరుగుతుంది, భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వాటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పైన ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందులోనూ ఇక్కడ మొత్తం సిఐఎస్ఎఫ్ సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధీనంలోనే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే సిఐఎస్ఎఫ్కి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ప్రస్తుతం బీహెచ్ఈఎల్ సంబంధించి ఇటు మెయిన్ గేట్ ప్రస్తుతం మనం ఇది ఏదైతే చూస్తున్నామో ఈ గేట్ ఉదయం 5:30 గంటల నుండి ఉదయం 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత క్లోజ్ ఉంటుంది. అయితే ఏ గేట్ అయినా కూడా క్లోజ్ ఉన్న టైంలో కూడా ఇటు అంబులెన్స్ కావచ్చు, ఫైర్ సర్వీసెస్ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్కి మాత్రము అనుమతిస్తాము అంటూ కూడా బీహెచ్ఈఎల్ సంబంధించిన మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది.